హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం రూల్ 75 క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా రూల్ ఏం మాట్లాడుతుందో చూడండి ఒకసారి. రూల్ 75, ఇంటిమేషన్ టు బి గివెన్ టు ది కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ ఆన్ కన్విక్షన్ ఆఫ్ మిలిటరీ పెన్షనర్స్. సో పెన్షన్ తీసుకునే సైనికులు దోషులుగా నిర్ధారించబడితే ఆ సమాచారాన్ని కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ వారికి అందించాలి అనే దాని గురించి మాట్లాడుతుంది. Where a military pensioner is convicted and sentenced to imprisonment, or where such conviction and sentence of imprisonment are confirmed by in appeal. ఒక మిలిటరీ పెన్షనర్ దోషిగా తేల్చి జైలు శిక్ష విధించినప్పుడు లేదా ఆ దోష నిర్ధారణ కానీ ఆ జైలు శిక్షను కానీ అప్పీల్లో వేరొక న్యాయస్థానం ఖరారు చేసినప్పుడు ద కోర్ట్ పాసింగ్ ఆర్ కన్ఫర్మింగ్ సచ్ సెంటెన్స్ షల్ ఫార్వర్డ్ టు ది కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ పెన్షన్స్ అలహాబాద్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్ a copy of such judgment as soon as possible after it is pronounced, stating the place from where the pensioner last drew his pension. సో అతను చివరిసారిగా ఏ ప్రాంతం నుంచి ఆ పెన్షన్ డ్రా చేశాడో పొందుపరుస్తూ ఆ జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసిన వెంటనే సాధ్యమైనంత త్వరగా ఆ జడ్జిమెంట్ యొక్క కాపీని ఫ్రీగా కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ అలహాబాద్ వారికి పంపించాలని చెప్తున్నారనమాట. రైట్. సో మెజిస్ట్రేట్స్, అసిస్టెంట్ సెషన్ జడ్జెస్ అండ్ అడిషనల్ సెషన్ జడ్జెస్ షల్ ఫార్వర్డ్స్ అ జడ్జిమెంట్ త్రూ సెషన్స్ జడ్జ్. సో ఈ మెజిస్ట్రేట్లు, సహాయక సెషన్ జడ్జిలో లేదా అదనపు సెషన్ జడ్జిలో ఎవరైతే ఉన్నారో వారు ఆ తీర్పు కాపీని సెషన్స్ న్యాయమూర్తి ద్వారా పంపాలన్నమాట. ద రూల్ షల్ అప్లై ఆల్సో టు ది జడ్జిమెంట్స్ ఆఫ్ హైకోర్ట్ ఎక్సర్సైజింగ్ పవర్స్ ఆఫ్ అన్ అప్పీల్ ఆర్ రివిజన్. సో అప్పీలు లేదా రివిజన్ అధికారాలను వినియోగించే హైకోర్టు ఏదైతే ఉందో ఆ హైకోర్టు యొక్క తీర్పులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందన్నమాట. సో ఎవరైతే పెన్షన్ తీసుకునే సైనికులు దోషులుగా నిర్ధారించబడితే ఆ సమాచారాన్ని కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ అనే వారికి అందించాలని చెప్పి ఈ రూల్ చెప్తుందన్నమాట. రైట్. సో ఆ జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసిన వెంటనే సాధ్యమైనంత త్వరగా ఆ కాపీని అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందించాలి. అలాగే అందులో ఏం పొందుపరచాలి, ఆ వ్యక్తి ఏ ప్రాంతం నుంచి చివరిసారిగా పెన్షన్ డ్రా చేశాడో ఆ ప్రాంతాన్ని కూడా పొందుపరుస్తూ అని చెప్పి చెప్పారనమాట. మేజిస్ట్రేట్లు వీరంతా ఎవరైతే సెషన్ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ సెషన్ జడ్జి ద్వారా మాత్రమే ఈ కాపీని పంపించాలని చెప్తున్నారు. ఇదే నియమం హైకోర్టు ఈ అప్పీలు లేదా రివిజన్ పవర్స్ ఏవైతే వాటిని ఎక్సైజ్ చేసే హైకోర్టు యొక్క తీర్పులకు కూడా ఇదే నియమం వర్తిస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది.